మిత్రమా, కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. మనిషిలో అహం తగిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో అర్థమవుతుంది. మనిషి హృదయం ఒకటే, దాని విలువ ఎంత పెరిగితే అంత విరిగిపోతుంది. మన చుట్టూ ఉన్నవారెవరూ సంతోషంగా లేరు ఎల్లప్పుడూ. కొందరు వారిలో బాధను ఆపుకుంటారు. పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం కన్నా కావలసిన దాన్ని పొందడం కోసం ప్రయత్నించడం మిన్నా. ఒకరినొకరు నిజంగా అమితంగా ప్రేమించుకున్న వారే తాము ప్రేమించిన వారి మరణాన్ని ఉందాగా తట్టుకోగలరు. జీవం ఎంతో మరణం అంతే. ఈ విషయం స్పృహలో ఉంటేనే మీరు జీవితాన్ని పూర్తిగా శక్తివంతంగా జీవిస్తారు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు అది అందంగా రంగురంగులుగా మారింది. నా జీవితాన్ని ఇంద్రధనుస్సులా రంగులమయం చేశావు. సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంతా లోతుగా ఆలోచించు. ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి, లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. విజయం వైపు నడవడం మన విజయానికి సాధించేలా చేస్తుంది. మీరు లక్ష్యం వైపు దూకుడుగా వెళ్తే జీవితంలో విజయం పొందడం సులభం. లక్ష్యాన్ని సాధించడం చాలా కష్టం, కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. నా తప్పు, నా వైఫల్యం నేను కలిగి ఉన్న అభిరుచులతో కాదు, వాటిని నియంత్రించలేకపోవడం. మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. మీరు నిరంతరం జీవితం యొక్క అర్థం కోసం వెతుకుతూ ఉంటే మీరు ఎప్పటికీ జీవించలేరు. బాధాకరంగా ఉండటమే మంచిది. ఇతరులకు మీ భావాలతో ఆడుటకు అవకాశం ఇచ్చుటకు కనుక